ఇది బుక్కే తండ మాకు నెల రోజులు అయ్యాయి సార్. మాకు ఇవ్వాలి కూడా పట్టించుకుంటలేదు సార్. ఇది మేము నెల రోజుల నుండి ఈ బావి మీద ఆ బావి మీద పోకుండా బిందె మీద నీళ్ళు మోసుకుంటా మేము తానానికి లేవు సార్. మాకు తాగడానికి లేవు, మా బర్రెలకు లేవు. మాకు బాగా ఇబ్బంది అవుతుంది సార్. నెల రోజుల నుండి ఏ అధికారులు చెప్పినా కూడా మాకు అసలు ఎవరు పట్టించుకుంటలేరు సార్. మరి ఎట్లా సార్? ఏదైనా ఓట్లు కావాలంటే తండ మీదకి వస్తారు. మరి ఇప్పుడు మాకు ఎవ్వరు కూడా సాయం చేస్తలేరు సార్. ఇప్పుడు సర్పంచ్ పోయి అడిగితే సార్ నాకు తెలియదు, నాది అయిపోయింది అంటుంది సార్. కార్యదర్శిని అడిగితే సార్ మాకు బిల్స్ రావమ్మా, మాకు అది కూడా రాదని ఆయన అంటుండు సార్. మరి ఎట్లా సార్ మా పరిస్థితి? బోర్ సార్, బోర్ ద్వారా వస్తుంది సార్. మాకు బోర్ ఏం లేవు సార్. మాకు ఈ బోర్ ఒకటే బోర్ సార్ మా తండకు. ఏమైంది? బోర్కి ఏమైంది? అది 2 నెలలు అవుతుంది సార్ మా బోర్ కాలిపోయి. ఇక ఆ బోర్ ఉంటేనే మాకు ఈ తండకు ఇంటింటికి నీళ్ళు వస్తాయి సార్. లేకుంటే ఏం లేదు సార్. మేము బావిల పంటి 2 నెలల నుండి తిరుగుతున్నాం సార్. అంటే ఏ సర్పంచ్ చెప్పినా, ఏ కార్యదర్శి చెప్పినా ఎవరు పట్టించుకుంటలేరు సార్. మీరు ఏం కోరుకుంటారమ్మా ఇప్పుడు? నీళ్ళు రావాలి సార్. తాగడానికి మాకు నీళ్ళు కావాలి సార్. ఏం కోరుకుంటారు? ఏం లేదు. ఇప్పుడు మొగాలని పొల కట్టుకున్నాడు అయితే చాలు. దెబ్బలు మాకు కరెంట్ లేకుండా మాకు ఇబ్బంది సార్. మాకు ఒక బోరింగ్ కూడా లేదు సార్. మాకు ఈ కరెంట్ ఉంటేనే నీళ్లు, ఈ బోర్ ఉంటేనే మాకు నీళ్లు సార్. ఈ ఊళ్ళో ట్యాంక్ లేదు, మాకు ఏం లేదు సార్. నా పేరు భూకే ఠాక్యా, సంటేపల్లి తండా గ్రామవాసిని. సంటేపల్లి గ్రామము. అది బోర్ గాలిపోయి 2 నెలలు అయింది. అధికారులు ఎన్నిసార్లు చెప్పినా, ఎన్ని విన్నవించుకున్నా ప్రొసీడింగ్ వచ్చింది 15 రోజులైంది. అయినా పట్టింపు చేస్తలేడు. నాకు ఎవరైనా అధికారులకు రిపేర్ చేయించిందంటే నేను ఎలక్షన్ టైం ఉన్నది, నేను ప్రొసీడింగ్ వచ్చింది కానీ మీ ద్వారా నేను చేయలేను. ఒక మోటార్ తెచ్చిపెట్టు అంటే నేను చేయలేను, నా వల్ల కాదు. ఏంటంటే ఫోన్ లిఫ్ట్ చేయకపోవడం మా కార్యదర్శి. మా కులపోవడం అయినందుకు కూడా ఇంత సహకరించడం లేదు మా కార్యదర్శి. సర్పంచ్ని అడిగితే సర్పంచ్ ఏమంటాడంటే నా అధికారం లేదు, నాకు ఏ హక్కు లేదు, మీ ఇష్టం ఉన్న కూడా చేసుకోరు. కానీ మాకు నీళ్లు మాత్రం చాలా అవస్థ అంటే అవస్థ. నైట్ కరెంటు ఒక్కొక్కసారి టైం బుక్ కరెంటు ఉండట్లేదు. నీళ్లు తాగుదామన్నా లేవు. స్నానాలకు కానీ బట్టలకు కానీ ఎటువంటి పరిస్థితి అంటే ఘోరమైన పరిస్థితిలో ఉన్నాం తండ. ఎవ్వరు పట్టించే మానవుడే లేరు. ఎలక్షన్ టైంలో మాత్రం కుప్పలు కడతారు, నేను అని వస్తారు. కానీ ఇదివరకు ఈ సంటేపల్లి చివరి గ్రామం అవుట్లా ఎవ్వరు ఏది వీళ్ళతో ఏం కాదు అని ఇచ్చిపెట్టడం జరుగుతుంది. ఈ తండ పుట్టి చాలా రోజులు, ఇప్పటి నుంచి కాదు చాలా సంవత్సరాల నుంచి ఈ తండ ఇక్కడనే తండవాసులు. వేరే గ్రామం నుంచి వచ్చిన వాళ్ళు కాదు, ఇక్కడనే పుట్టి ఇక్కడనే పెరిగిన తండవాసులు. వీళ్ళకి కానీ ట్యాంకీ చేద్దామంటే ట్యాంకీ కట్టించడం లేదు. ఈ బోర్ గాలితే ఎటువంటి పరిస్థితి అయినా నీళ్లు అసలే తాగుదామన్నా ఎట్టి పరిస్థితిలో లేదు. ఎవరి బావి దగ్గర ఎవరు రానిటి ఏం లేదు. కేసీఆర్ నీళ్ళు కూడా రావడం లేదు. సంటేపల్లె వరకు ఊళ్ళ వరకు వస్తున్నాయి, తండ వరకు మాత్రం ఎవరు పట్టింపు చేయడం లేదు. సంటేపల్లి తండ ఉప సర్పంచ్ సెక్రటరీకి ఫోన్ చేసిన, ఎవ్వరికి ఫోన్ చేసిన, సర్పంచ్కి ఫోన్ చేసిన, ఎవరు లిఫ్ట్ చేయలేదు. మా తండకు ఎవ్వరు అసలు పట్టించేత్తలేరు. నీళ్లు లేక 2 నెలలు అయింది. మోటార్ కాలిపోయి అవసరం అనుకుంటే మేము సొంతంగా మనిషి వేయాలని వసూలు చేసి పిడిచేసేంత కెపాడు ఉన్నది కదా. ఎవడు ఊరు లేకుండా మా సహకారం ఎవడు పట్టించుకుంటలేరు. అందుకోసం నేను సెక్రటరీకి ఫోన్ చేసిన, ఎవరు పుజిలింగ్ కార్డు వచ్చిన, ఆ పుజిలింగ్ కార్డు మాకు ఇచ్చింది ఉంటే మోటార్ నేను తెచ్చేంత బాధ్యత మాకు ఉన్నది. 2 నెలలు అయింది. బాయి కాడ పోయి ఆడవాళ్ళు తిడతారు, మాకు ఇచ్చేది పోతుంది. మీరు మొగోళ్ళు ఎందుకు? మీరు మొగోళ్ళు ఉన్నారా లేరా? అందుకే ఇచ్చేది